జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వారాహి అమ్మవారి నవరాత్రుల ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ భరత్. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్ష. కూటమి ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యం. జీటీవీతో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. పెందుర్తిలో పట్టుబడ్డ లిక్విడ్ గంజాయి. 1.8 లీటర్ల గంజాయి స్వాధీనంతో సహా 4 నిందితులు అరెస్ట్. శ్రీ వరాహి అమ్మవారి ఆశీస్సులు ప్రజల అందరిపై ఉండాలని విశాఖ లోక్సభ సభ్యులు ఎం శ్రీభరత్ ఆకాంక్షించారు. వన్ టౌన్లోని చిలకపేటలో శ్రీ వరాహి అమ్మవారి విగ్రహ ఆవిష్కరణ యాగశాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్రీ వరాహి నవరాత్రి మహోత్సవంలో శ్రీ వరాహి యాగంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ ప్రజలు దైవభక్తి కలిగి ఉండడంతో పాటు సేవాభావాన్ని అలవర్చుకోవాలన్నారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు. ఎంతో మహిమగల వారాహి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నానని చెప్పారు. శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్న వారందరికీ మంచి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులతో పాటు కూటమి నాయకులు, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ మన రిలీజియస్ సైట్స్, రిలీజియస్ ఫెస్టివల్స్ ప్రత్యేకంగా దక్షిణ నియోజకవర్గంలో మాకు ఎక్కువ స్థలం ఉండదు. సో ఇక్కడ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేటట్టు ఆర్గనైజర్స్ కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కానీ బాగా జరగాలని కోరుకుంటున్నాను. మన సంకల్పము మనం కష్టపడి పనిచేయాలి. మనం కష్టపడి పనిచేసిన తర్వాత దేవుడు ఆశీస్సులు ఉంటాయనేది నమ్మకం ఉన్న మనిషి. మనం జస్ట్ పూజ చేసి ఏమీ చేయకపోతే ఏమీ రాదని నమ్ముకునే వచ్చి. సో అందరికీ నేను అదే చెప్తాను, మన కష్టం మనం చేయాలి, ఫలితం అనేది దేవుడికి వదిలేయాలి. సో మన కష్టం బాగా చేస్తే ఫలితం కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. రానప్పుడు కూడా ఏం జరిగితే అది మంచిగా జరిగిందని నమ్ముకుని ముందుకెళ్ళిపోవాలి. సో ఆ ఆలోచనతో బతికే మనిషిని నేను. వారాహి నవరాత్రులు ఈ నెల 26 మొదలుకొని 4వ నెల 7వ తారీఖు వరకు ఈ వారాహి యాగం చేస్తున్నాము. కాబట్టి వారాహి నవరాత్రులు అందరూ వచ్చి ఖచ్చితంగా కోటి కుంకుమార్చన పూజలో పాల్గొని అమ్మవారికి అనుగ్రహం పొందుతారని మరీ కోరుతున్నాం. అదేవిధంగా ఆషాఢ మాసం శుద్ధ పాడ్యం నుంచి మొదలుకొని దశమి వరకు కూడా ఈ నవరాత్రి యాగం జరుగుతుంది. వచ్చిన మహిళల చేత కూడా కోటి కుంకుమార్చన అనే పూజా కార్యక్రమం చేయిస్తున్నాము. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి అనుగ్రహం పొంది వారాహి హోమము, చండీ హోమంలో పాల్గొని వెళ్తారని మరీ కోరుతున్నామండి. పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామానికి చెందిన బాలిపోయిన సునీల్ కుమార్ ఏపీపీజీ ఈసెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి మండలానికి గొప్ప పేరు తెచ్చిపెట్టారని ఎంపీపీ ముదపాడ నాగమణి హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి ఘన విజయాన్ని కైవసం చేసుకున్న సునీల్ కుమార్ కు పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ సీఈఓ పి నారాయణమూర్తి, డిపిఓ శ్రీనివాసులు హాజరై సునీల్ కుమార్ ను అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు సహా ఎంపీపీ ముదపాడ నాగమణి మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన సునీల్ కుమార్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం గ్రామానికి గర్వకారణమని అన్నారు. సునీల్ కుమార్ ని ఆదర్శంగా తీసుకుని మరింత మంది విద్యార్థులు ఉన్నతమైన ర్యాంకులు సాధించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విద్యపై దృష్టి సారించాలని కోరారు. సునీల్ కుమార్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. జిల్లా పరిషత్ సీఈఓ పి నారాయణమూర్తి మాట్లాడుతూ సునీల్ కుమార్ సాధించిన ర్యాంక్ గ్రామీణ యువతకు మార్గదర్శిగా నిలుస్తుందని, సునీల్ లాంటి విద్యార్థులు గ్రామానికి, జిల్లాకే కాదు రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. సన్మాన గ్రహీత సునీల్ కుమార్ మాట్లాడుతూ తనను ఇంతవరకు తీసుకొచ్చింది గ్రామ పెద్దల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల ఉన్నత బోధన, తల్లిదండ్రుల కష్టమేనని అన్నారు.
ఎలా చేశానంటే ఎగ్జామ్కి 1 మంత్ ముందు నుంచి స్టార్ట్ చేశాను. ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా చేశానంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ సాల్వ్ చేశాను. సిలబస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ అన్నీ రివైజ్ చేశాను. ఈ ప్రిపరేషన్ టైంలో మా కాలేజ్ డిజిటల్ లైబ్రరీ చాలా హెల్ప్ అయింది. మరియు మా కాలేజ్ ఫ్యాకల్టీ, లెక్చరర్స్ అండ్ మా హెచ్ఓడి, ప్రిన్సిపల్ కూడా చాలా సపోర్ట్ చేశారు నన్ను. ఏ స్కూల్ ప్రిన్సిపల్ అయినా 10th అయిన తర్వాత ఎంత బాగా చదివే స్టూడెంట్నైనా అంటే ప్రిన్సిపల్కి స్టూడెంట్కి ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. కానీ నా విషయంలో అలా జరగలేదు. మా స్కూల్ ప్రిన్సిపల్ మేడం లక్ష్మి గారు, నేను చదివిన స్కూల్ విక్టరీ పబ్లిక్ స్కూల్, ఆవిడ మాత్రం ఇప్పుడు నాకు 10th అయ్యి ఒక 6 years అవుతుంది. ఈ 6 years కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆవిడ కాలేజ్ ఫీలో కూడా చాలా హెల్ప్ చేశారు. ఆవిడకి నేను గుర్తుండిపోయేలాగా ఏదైనా గర్వించదగ్గలాగా ఏదైనా చేయాలని అప్పటి నుంచి అనుకుంటున్నాను. ఇది ఒక చిన్న అవకాశంలాగా అనిపించింది నాకు. నా స్కూల్ టీచర్స్ ఎప్పటి నుంచి అనేవారు, చాలామంది చదివే స్టూడెంట్స్ ఉంటారు కానీ నువ్వు మాత్రం అలా కాదు, తల్లిదండ్రులకి మెయిన్గా మీ ఊరికి మంచి పేరు తేవాలని అనేవారు. నేను అవి ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించేవాడిని. చదువులో కూడా ఎప్పుడు ముందంజలో ఉండడానికి ప్రయత్నించేవాడిని. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గారి అధ్యక్షతన ఎస్ఆర్పురం గ్రామంలో సునీల్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన పీజీ ఈసెట్లో స్టేటు ప్రథమ ర్యాంక్ వచ్చిన సునీల్ కుమార్ని చిన్న సిరి సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఒక అబ్బాయి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎంట్రన్స్ పరీక్షలో మొట్టమొదటి ర్యాంకు, ఫస్ట్ ర్యాంక్ రావడం అంటే మాత్రం మరి అతను కృషి చాలా అభినందించదగ్గ విషయం. ముఖ్యంగా మరి ఏంటంటే ఆ పేరెంట్స్ మరి ఒక క్రమశిక్షణతో పెంచడం కానీ ఈ రోజున ఆ అబ్బాయి ఆ విధంగా సాధించడానికి తోడ్పడింది. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి ఏపీ పీజీ సెట్ ఎగ్జామ్స్లోని ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి బి సునీల్ కుమార్కి చిరు సత్కారం నిర్వహించుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎస్ఆర్పురం గ్రామం అయిన సునీల్ కుమార్ మాకు చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని తనకంటూ ఒక గుర్తింపు రావాలని చెప్పి బాగా చదువుకొని ఈరోజు ఏపీ స్టేట్ వైజ్లో ఫస్ట్ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి బాబాయ్ కూడా ఆటో వేసుకుంటూ వాళ్ళ మదర్ ఏమో టైలరింగ్ చేసుకుంటూ పిల్లలు బాగా చదువుకోవాలి, మనం ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, ఎడ్యుకేషన్ అనేది మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే రేపు పొద్దున వాళ్ళ మీద వాళ్ళు నించొని వాళ్ళు 10 మందికి ఇన్స్పిరేషన్గా నించుంటారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా చదివించడం జరిగింది. సో సునీల్కి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా అబ్బాయి ఈ విజయాన్ని సాధించాడంటే మేము ఎప్పుడు చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొని చాలా దీనిగా వచ్చాము. కానీ మేము పిల్లలకు నేర్పించిందంటూ ఒకటే, చదువునే ఇవ్వాలి, చదువునిస్తేనే వాళ్ళు ముందుకెళ్తారు, మేము ఆస్తులు అయితే ఇవ్వలేము, చదువునిచ్చి ఇస్తే చాలు అని ఒకటే నన్ను నమ్మకాన్ని పెట్టుకున్నాం. మేము చాలా వాళ్ళు ఇంకా చదువుతూ ముందుకు వెళ్ళాలన్న ఆశయంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. విశాఖలో గాదిరాజు ప్యాలెస్ వేదికగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్న కనెక్ట్ ఏపీ 4వ ఎక్స్పో టెక్ సెమినార్స్ ని కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్, డిజిటల్ మార్కెటింగ్ ప్రతినిధులు, డిజిటల్ సాంకేతిక రంగ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎక్స్పో నిర్వాహకులు బండారు కృష్ణమూర్తి తెలిపారు. విశాఖపట్నం గాదిరాజు ప్యాలెస్లో 27, 28, 29 తేదీల్లో 4వ కనెక్ట్ ఏపీ ఎక్స్పో అండ్ టెక్నికల్ సెమినార్ నిర్వహిస్తున్నామండి. కేబుల్ టీవీ, ఓటీటీ, ఐపీటీవీ, సీసీటీవీ, సోలార్, డ్రోన్స్, కెమెరాల రంగాల్లో ఇక్కడ ప్రదర్శనలు ప్లస్ టెక్నికల్ సెమినార్లు నిర్వహించడం జరుగుతుంది. డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రంగాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి పాల్గొని టెక్నికల్గా కొత్తగా రాబోతున్న టెక్నాలజీస్ని, ఇతరత్ర సాఫ్ట్వేర్లు సంస్థలని అన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షించి దాని ప్రకారం మనం ముందుకెళ్ళే ఆలోచన చేయాలని చెప్పేసి అందరినీ కూడా పేరు కోరుతారు. 70 స్టాల్స్ పైనే ఉన్నాయండి. మనకి ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ కంపెనీలు కూడా ఉన్నాయి, పెద్ద కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ కూడా ఉన్నాయండి.
అట్లాగే ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ 3 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. గంటకి కూడా లక్కీ డీప్ ఉంది. ఎవరైతే అటెండెన్స్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా చేస్తారు. అలాగే డైలీ బంపర్ లక్కీ డీప్ అని చెప్పేసి ఒక ఈవీ ఎలక్ట్రికల్ స్కూటర్ పెట్టారు. 3 రోజులు 3 స్కూటర్లు ఈవినింగ్ టైంలో డ్రా కూడా తీస్తారు. ఎవ్రీ టైము మా ఈ వ్యవస్థలో వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలి, వాళ్ళు అడిషనల్ రెవెన్యూ జనరేషన్కి ఏమైతే కొత్తగా రాబోతున్న టెక్నాలజీస్ని వాళ్ళకి అందుబాటులో, అంటే ఈవెన్ కాస్ట్లీ అయినా సరే మాసివ్గా మేము అందరం కలిసి అడిగితే లైక్ బిఎస్ఎన్ఎల్ కంపెనీస్ వీళ్ళందరూ కూడా మాకు ట్రైనప్ చేయడానికి, ఇవన్నిటిని తక్కువ ధరలో ఆపరేటర్ల వ్యవస్థకి అందించడానికి, టెక్నీషియన్స్కి కానీ ఆపరేటర్ల వ్యవస్థ, ఇవి కార్యక్రమాలు ఎక్స్పో ద్వారానే జరుగుతున్నాయండి. ఎందుకంటే విడివిడిగా వీళ్ళన్ని కంపెనీలను వెళ్ళి కలవడం వీళ్ళ వల్ల కాదు. అన్ని కంపెనీలు ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ యొక్క ప్రోడక్ట్లు గురించి చెప్పడము, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరగని పని. ఇలాంటి ప్లాట్ఫారమ్స్ దీనికి వేదిక కింద మనం యూటిలైజ్ చేసుకుని ఒకే చోట అటు ఎవరైతే వస్తు ప్రదర్శన చేస్తున్నారో వాళ్ళని, దాన్ని గ్రౌండ్లో యూటిలైజ్ చేసి ప్రజలకు సర్వీస్ అందించాల్సిన వాళ్ళని వీళ్ళిద్దరిని కలిపి ఒక దగ్గరికి చేర్చడం వల్ల సమయము, డబ్బు అన్నీ ఆదా అవుతాయి. అలాగే డిస్కౌంట్ ప్రైజ్లకు కూడా ఇక్కడ వస్తువులు ఈ 3 రోజుల కార్యక్రమంలో చాలామంది పెడతా ఉన్నారు. ప్రతి ఒక్క ఆపరేటరు ఒక మల్టీ సర్వీసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ కింద మారాలండి. మనం గత కాలంలో ఉన్నట్టే కాకుండా చాలామంది వరకు మారుతూ ఉన్నారు, ఇంకా మారవలసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రతి ఇంటికి ఫైబర్ కనెక్టివిటీ వేయాలన్నది ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకుని, రెండోది మనకి రిలేటెడ్గా ఉన్న సీసీటీవీ కెమెరాస్ కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి, డిజిటల్ కమ్యూనికేషన్ సంబంధించిన ప్రతి రంగంలోనూ కూడా మనం అడాప్ట్ చేసుకుంటేనే ఈ వ్యవస్థలో మనుగడ కొనసాగించగలం. కాబట్టి ఆపరేటర్ వ్యవస్థను మరి రానున్న 15 సంవత్సరాల కాలం పాటు బతికించాలంటే ప్రతి ఒక్క ఆపరేటరు టెక్నికల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆపరేట్ అవ్వాలన్నదే మా ముఖ్య అభిలాష. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో అభివృద్ధి శూన్యమని, రాజధాని పేరిట ప్రజలను మభ్యపెడుతూ ముందుకు సాగుతున్న కూటమి పాలకుల పాలన వైఖరి సరిలేదంటున్న మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వీర్యంగా ఉంది. ఇచ్చిన హామీలను ఏ ఒకటి కూడా అమలు చేయడం లేదు. ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా అమరావతి మీదే కేంద్రీకృతం చేస్తున్నారు. అమరావతిని కూడా బూటకపు రాజధానిగా తీర్చిదిద్దుతున్నారన్న ఆరోపణలతో అయితే కనుక ఈరోజు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే చూద్దాం ఏమంటారు అనే విషయం అయితే. సార్, అసలు ముఖ్యంగా గడిచిన సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం యొక్క పాలన తీరు ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫుల్ అట్టర్ ఫ్లాప్. గ్రామాల్లో ఎవ్వరూ సంతోషంగా లేరు. ఆయన చెప్పినటువంటి సూపర్ 6 విధానాల్లో సూపర్ 6 అన్నాడు, ఏమీ చేయలేకపోయాడు. మరి వ్యతిరేకత బాగా మొదలైంది చంద్రబాబు నాయుడు పైన. సార్, కూటమికి సంబంధించి 3 పార్టీల కలయిక, ఒకవైపు జనసేన, అదేవిధంగా బీజేపీ, టీడీపీల కలయికతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా బాసిలుతుందని నమ్మినటువంటి ప్రజలకు ప్రస్తుతం ఏ విధంగా చూడొచ్చు? అయ్యా, ఆ రోజు చంద్రబాబు నాయుడుకు ఓట్లు వేసారంటే ఆయన గొప్పతనాన్ని చూసి కాదు, జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి ఈయనకి వేశారు ఓట్లు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారంటే, జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ వాళ్ళు ఉన్న భూములన్నీ పెరుక్కుంటాడని చెప్పేసి ఒక స్లోగన్ బయలుదేరింది. ఓయమ్మ మన భూములు పోతాయని చెప్పి అందరూ ఎన్మాస్గా చంద్రబాబు నాయుడుకి వేశారు. 150 సీట్లు పైనే ఆయనకు వచ్చాయి. 150 సీట్లు వచ్చినా కూడా ఆయన ఏమీ చేయలేదు. ఈ సంవత్సర కాలంలో ఒక్క ఇల్లు కట్టించలేదు. ఆయన మాత్రం ఇల్లు కట్టుకుంటానే ఉన్నాడు. కుప్పంలో ఒక ఇల్లు కట్టాడు, మరి అమరావతిలో ఇల్లు కట్టాడు, హైదరాబాద్లో సరే ఉండింది. ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడే కానీ పేదవాళ్ళకి ఇల్లు కట్టించలేదు. మరి ఆయన జీరో కరప్షన్ అంటాడు. ఎక్కడుంది జీరో కరప్షన్? ఆయన సొంత నియోజకవర్గం తాలూకా ఆఫీసుల్లో డబ్బులు తీస్తున్నారు, పోలీస్ స్టేషన్లో డబ్బులు తీస్తున్నారు. రాష్ట్రంలో 150 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాదాపు 90% మంది డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. డబ్బులు ఏంటి, ఏ పని ఏ ఎమ్మెల్యే చేస్తున్నారు? మంత్రులు కూడా మొదలు పెట్టేశారు. ఆయనకు బంధు ప్రీతి ఎక్కువ, బంధువులు సాయం చేసేదాని కొరగా ఆయన జీవోలు కూడా రాత్రుల్లో మారుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు టోటల్ ఫెయిల్యూర్. సార్, గతంలో చూసుకుంటే కనుక 3 రాజధానులు బాట పట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రస్తుతం అమరావతి బాట పడుతుంది తెలుగుదేశం పార్టీ. ఈ రాజధానుల తీరు ఏ విధంగా ఉంది? 70 సంవత్సరాల క్రితం టంగుటూరి ప్రకాశం పంతులని ఒక ఆయన లీడర్ ఉండేవాడు. నీలం సంజీవ్ రెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు. ఇక్కడ గౌతు లచ్చన్న గారు ఉండేది, అక్కడ ఎన్జి రంగా, అక్కడ తరిమెల నాగిరెడ్డి ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో గౌతు లచ్చన్న గారు చెప్పారు, ఎన్జి రంగా గారు, తరిమెల నాగిరెడ్డి గారు చెప్పారు,
తిరుపతిని రాజధాని చెయ్యండి మంచిది అని. మరి ప్రకాశం పంతులు, నీలం సంజీవ్ రెడ్డి ఇద్దరు కలిసి కర్నూలుకు తీసుకెళ్లారు. కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది, హైదరాబాద్ నుంచి తుళ్ళూరు వచ్చింది. మరి ఈ విధంగా మారుతా పోతా ఉంది. కారణం ఏంటంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని విషయాలు ఆలోచించాలి. నీళ్ళల్లో రాజధాని కట్టాలంటాడు, 3 అడుగులు లోతు మట్టి తీస్తే 4 నీళ్ళు వస్తున్నాయి. మరి నీళ్ళల్లో రాజధాని ఏం కడతాడు? మరి దానికి కావలసిన డబ్బు 10 అంతలు పెరుగుతూ ఉంది. అక్కడే విమానాశ్రయం కట్టాలంటాడు 5,000 ఎకరాల్లో. ఈ ఆలోచనలు కొంత బాగా లేవు అని నేను అనుకుంటున్నాను. నా మనసులో ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సార్, రాజధాని లేని ఆంధ్ర రాష్ట్రంగా ఇప్పటివరకు కూడా ఆంధ్ర అంతగా చూశారు. అయితే అమరావతి రాజధాని అయితే కనుక చాలా సుపరిణామం ఎదురవుతుందని చెప్పి కూడా కొంతమంది భావిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు హైదరాబాద్ నుంచి రావాల్సిన పని ఉంది మనకు. అదేదో కేసీఆర్ ఏదో కేసు పెట్టాడనే కదా పరిగెత్తింది. వీడికి అవసరం ఏముంది? 20 ఏళ్ళు 10 ఏళ్ళు ఇచ్చారు, ఇంకొక 20 ఏళ్ళు మనం పెంచుకోముందు కదా. ఎందుకు పరిగెత్తావు హైదరాబాద్ నుంచి అమరావతికి, తుళ్ళూరుకి? అర్జెంటుగా వేసావు, చేయలేకపోయినావు. మరి 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో వాళ్ళ మనోభావాలు తెలుసుకోకుండా నువ్వు సొంత నిర్ణయం తీసుకుంటే ఎవరు సహిస్తారు? రాయలసీమ వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు అమరావతిని. అమరావతి రాజధాని అనేది రాయలసీమలో కావాలని వాళ్ళు అడుగుతున్నారు. నువ్వు కర్నూలుకు హైకోర్టు ఇస్తానంటే హైకోర్టు వల్ల ఏం ప్రయోజనం? మధురైలో కూడా ఒక కోర్టు వచ్చింది, దాని ఏం ప్రయోజనం దానివల్ల? మధురైకి కాదు. మరి అన్ని విషయాలు ఆలోచించి ఆచితూచి అమరావతి పైన నిర్ణయం తీసుకోవాలని నేను సున్నితంగా చంద్రబాబు నాయుడుకు తెలియజేస్తాను. యువత అభ్యున్నతి, మహిళా సాధికారత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూడా 2 పడవల మీద అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి ముందుకు వెళ్తున్నామని చెప్తున్నటువంటి నాయకులు మీరు ఒక్కడికన్నా ఉద్యోగం ఇప్పించాడా చంద్రబాబు నాయుడు? ఈ 15 సంవత్సరాల్లో నేను అడుగుతున్నా, ఒక్క పేదవాడికన్నా సహాయం చేశాడా ఈ 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా? ఆయన వల్ల బాగుపడ్డది ఎవరు బాగుపడ్డారు? ఆయన బంధువులు తప్పించి ఎవరైనా బాగుపడి ఉంటే చేతులు ఎత్తమను, నేను వాళ్ళకి పోయి పూలదండలు వేస్తాను. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగ వ్యవస్థ అంతా కూడా చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది. కొత్త పరిణామాలు తీసుకొస్తూ విద్యార్థులు భవిత కోసం ఆలోచిస్తున్నారని చెప్తున్నారు సార్. దీని మీద రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ 1987 ఆ ప్రాంతాల్లో. మరి ఏంటి, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రాథమిక పాఠశాలలు మేము మొదలుపెట్టాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే 35,000 ప్రాథమిక పాఠశాలలు మేము మొదలుపెట్టాం. ఈరోజు వాళ్ళు చేస్తుండేది ఏంటి? ఈ సంవత్సర కాలంలో 5,000 ప్రాథమిక పాఠశాలలు క్లోజ్ చేశారు. వచ్చే సంవత్సరం ఇంకొక 5,000 ప్రాథమిక పాఠశాలలు క్లోజ్ చేస్తున్నారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే 35,000 ప్రాథమిక పాఠశాలను 10,000 లోపుకు తీసుకురావాలనేది ఉద్దేశం. పేదవాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు బళ్ళుకు పోవాలంటే వాళ్ళ ఇళ్ల ముందు బళ్ళు ఉంటే పోతా వస్తున్నారు. మధ్యాహ్నం భోజనం కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి భోజనాన్ని తింటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళు తీసేస్తున్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు నష్టం అని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నేను చంద్రబాబు నాయుడిని సున్నితంగా డిమాండ్ చేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉంది సార్? ఇటీవల అధ్యక్షురాలు, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూడా రావడం జరిగింది. దాని స్టాండ్ ఏ విధంగా ఉంది? మా స్టాండ్ క్లియర్ అయ్యా. మరి ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయము, దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగానే మేము మెయింటైన్ చేస్తాం. మా ప్రభుత్వం రాగానే వీళ్ళు తీసినటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ క్లోజ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం రావడానికి ఇంకా ఎంతకాలం పట్టే అవకాశం ఉంది సార్? ఒక సీనియర్ నాయకులుగా చివరి ప్రశ్న. ఎక్కడ? యావత్ భారతదేశ వ్యాప్తంగా కాదు, నేను అంటుంది ఆంధ్ర రాష్ట్రంలో సార్. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. జిల్లాల్లో, గ్రామాల్లో ఆయన పైన సుముఖంగా లేరు. జగన్మోహన్ రెడ్డి పైన ఆయన అడిగింది ఒక ఛాన్స్ ఇవ్వమన్నాడు, ఇచ్చేశారు. మరి ఆయన 2 ఛాన్సులు ఎప్పుడూ అడగల. కాబట్టి వాళ్ళిద్దరూ పక్కన పోతే ప్రజలు ఆలోచిస్తున్నారు ఏ పార్టీ అయితే బాగుంటుంది అని. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా మీరు ఇచ్చే పిలుపు, సలహా, సూచన? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురమ్మంటున్నాను. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే శ్రీరామ రక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి అని నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.
చూసాం కదా. ఓవరాల్గా చూస్తే కనుక ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అన్నిటి కూడా ప్రజలు గమనిస్తూ వస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి, రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా నడిపించాలంటే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నినాదంతో వెళ్తున్నారు. అదేవిధంగా అమరావతి రాజధానిగా చేస్తూ ఇటు బూటకపు ఆలోచనలతో అయితే కనుక కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇదంతా కూడా బూటకపు కబుర్లు, ఇదంతా కూడా ఆచరణలో వెళ్ళే ఆస్కారం లేదని చెప్పి పూర్తిగా చింతామోహన్ గారు తన అభిప్రాయం వెల్లడించారు. కెమెరామెన్ సూర్యవత ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తుమ్మకాపల్లి గ్రామంలో కేబీవీపీ హాస్టల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున జరిగిన షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం జరిగింది. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టోర్ రూమ్లో ఈ ప్రమాదం సంభవించిందని కొత్తవలస ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన మంటలను అదుపులోకి తెచ్చారని, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని కొత్తవలస స్టేషన్ ఫైర్ ఆఫీసర్ యశ్వకుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 250 పరుపులు కాలిపోయినట్లు ఆయన తెలిపారు. లాయర్ పర్లేదు, లాయర్స్ కింద నీటిలో పడుతుంది. నేను ఎస్పోర్ట్ ట్రాన్స్ఫర్ అయిపోయాను. ఎలా ఫెయిల్ అయింది అసలు? కస్తూర్బా స్కూల్లో పిల్లలు కింద పడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు ఉద్దేశంతో వైజాగ్ రోటరీ వాళ్ళు 280 పరుపులు సాయంకాలం పంపించడం జరిగింది. ఇక్కడ ఇంకా రూమ్స్ ఇంకా కొన్ని డైరెక్టర్స్ ఉంది కాబట్టి అవన్నీ కూడా వాళ్ళకి పంపిణీ చేస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా ఒక రూమ్ ఖాళీ చేసి ఆ రూమ్లో పెట్టి భద్రపరిచి చర్యలు లాక్ చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల రాత్రి కరెంట్ ఏదో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇవన్నీ కూడా మొత్తం 250 పరుపులు కూడా కాలిపోవడం జరిగింది. దేవుని దయ వల్ల పిల్లలకు కానీ వేరే కానీ ఎవరికి ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటివి లేదు. ఈ కార్యక్రమం వెంటనే అధికారులు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా వెంటనే ఇచ్చేసి, డిఈఓ గారు, ఏపీసీ గారు అందరూ కూడా వెంటనే ఉదయాన్నే మార్నింగ్ చేశారు. సకాలంలో మన బైక్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చి స్పందించి ఎక్కడికక్కడ అన్నీ కూడా క్లీన్ చేయడం వలన కొంచెం అంతా హ్యాపీగా అయింది. ఇప్పుడంతా ఇవన్నీ కూడా కొత్త మెయింటెనెన్స్ వాళ్ళందరూ కూడా వచ్చి క్లీనింగ్లో భాగంగా క్లీన్ చేస్తున్నారు. ప్రస్తుతం దేవుడి దేవాలు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఊరు బీచ్ కూడా హ్యాపీగా అయింది. గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా రాజంపట్టణంలో సచివాలయ సిబ్బంది ర్యాలీ చేపట్టి మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడుకి వినతి పత్రం ఇచ్చారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలు రేషనలైజేషన్ కు సంబంధించిన జీవో 5 పునఃపరిశీలించి సొంత మండలాల్లోనే పోస్టింగ్లు ఇచ్చేలా మార్పులు చేయాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. నేషనల్ ఇంక్రిమెంట్లు, సీనియర్ అసిస్టెంట్ పే స్కేలు అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విజయనగరం జిల్లా సంతకవటి మండలం బురాడపేట ప్రాథమిక పాఠశాల పైకప్పు కూలిపోవడంతో అక్కడి వారంతా ఒక్కసారిగా బిక్కరపోయారు. అయితే విద్యార్థులకు ఎటువంటి హాని తలెత్తకపోవడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. ఏనాటి నుండో పాఠశాలలో విద్యార్థులు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ చదువులు సాగిస్తున్నారు. పాఠశాల స్లాబు, గోడలు ఎప్పటికప్పుడు పెచ్చులు ఊడిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 30 మంది విద్యార్థులతో 2 గదుల్లోనే తరగతుల నిర్వహణకు 2 ఉపాధ్యాయులు ఇక్కట్లు పడుతున్నామన్నారు. వర్షాకాలం కావడంతో పాఠశాల పైకప్పు నుంచి నీరు కారి పూర్తిగా శిథిలమైన ప్రమాదకరంగా దర్శనమిచ్చింది. దీంతో విద్యార్థులను వరాండాలో కూర్చుండబెట్టి విద్యాబోధన చేస్తున్నారు. అధికారులు స్పందించి పాఠశాల గదులకు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నేడు కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై భారత నాసిక సంఘం నేత త్రినాథరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ ప్రచార దినంగా జూన్ 26న పాటించాలని మానవాద కార్పొరేట్ పాసిజానికి వ్యతిరేకంగా సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ విశాఖ, విజయనగరం జిల్లాల కమిటీలు సభను నిర్వహించాయి.
విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన సభలో త్రినాథరావు మాట్లాడుతూ ప్రధాని మోదీ ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. అన్ని వర్గాల వారి హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పాలనలో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తూ తన అనుకూల కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం మోదీ పాలనకు నియంతృత్వ పాలనకు పెద్దగా తేడా లేదని త్రినాథరావు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు అట్లాగే 75లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఏ నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించింది? ఎమర్జెన్సీ విధించడానికి ఆర్టికల్ 352 రాజ్యాంగంలో ఉంది. అంతర్గత అలజడులు, దేశం మీద యుద్ధ ప్రకటనలు, సైనిక దాడులు జరిగినప్పుడు మాత్రమే చేయాలని ఉంది. కానీ ఆమె పరిపాలన చేసే కాలంలో అలజడులు అవి ఏమీ లేవు. అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే దేశవ్యాప్తంగా 74, 71లో ఆమె ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా ఆహార కొరత ఉంది, అత్యధిక నిరుద్యోగం ఉంది, అసమానతలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఒక చీకటి రాజ్యంగా దేశంలో పరిస్థితి ఉంటే జయప్రకాష్ నారాయణ 2 విద్యా సంస్థలకి, విద్యార్థి సంఘాలకు సంబంధించి మద్దతు తెలియజేస్తూ 74లో ఆయన పాట్నాలో ఒక పెద్ద బహిరంగ సభ జరిపి సంపూర్ణ విప్లవం సాధించవలసిన సమయాలు అంతరంగా అనేక అంశాలు మార్గాలు అనే అంశం మీద బహిరంగ సభ జరిపితే దేశంలో ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దడం మానేసి ఈమె ఒక చీకటి రాజ్యంగా మార్చేసింది. చీకటి రాజ్యంలో పౌర హక్కులు, రాజ్యాంగ హక్కులు, అలాగే కార్మిక హక్కులు, అన్ని హక్కులు కోల్పోవడం జరిగింది. విద్యా వేతనాలు తగ్గింపు జరిగింది. లే ఆఫ్లకు సంబంధించి చట్టబద్ధం చేసింది. అట్లాగే ఏ రంగాల్లో వీలైతే అన్ని రంగాల్ని కూడా కుప్పకూల్చేటట్టు చేసి దేశాన్ని ఒక ఓపెన్ ఎయిర్ జైలుగా దేశాన్ని మార్చేసింది. ఆ మార్చేసిన క్రమం కాకుండా ఢిల్లీలో 150,000 ఇండ్లను కూలదోయడం జరిగింది. ఇది చెయ్యాలి, ఇది చేయడం అని కాకుండా అంతర్గతంగా దేశంలో డిఫెన్స్ యాక్ట్ కింద 75,000 మందిని, మీసా యాక్ట్ కింద 35,000 మందిని అరెస్టులు చేసి జైల్లో కుక్కింది. అనేక మంది జైల్లో చనిపోయారు, బయట చనిపోయారు, కొన్ని లెక్కలే దొరకలేదు. న్యాయ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుంది. ఆనాటి ఎమర్జెన్సీ ప్రజల హక్కులను కాల్రాస్తే, లక్షలాది మందిని జైల్లో దోస్తే, వందలాది మందిని కాల్చి చంపిన పరిస్థితి ఏర్పడితే మన రాష్ట్రంలో కూడా దగ్గర 72 మందిని ఆనాడు ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపింది. అదే ధోరణి ఈనాటికి ఉన్న ఈ ప్రభుత్వం మరింత తీవ్ర స్థాయికి వెళ్ళి ఎమర్జెన్సీ కాలంలో ప్రారంభించబడిన ఎన్కౌంటర్లు ఈరోజు నిత్యకృత్యమైపోయి పెద్ద ఎత్తున ఇలా ప్రజా ఉద్యమకారుల మీద కాల్చి చంపడం అనేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎమర్జెన్సీ ప్రకటించకుండానే ఎమర్జెన్సీ తరహా పరిపాలనని ఈనాడున్న ప్రభుత్వం సాగిస్తూ ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమరశీల ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రజానీకం మీద ఉంది. అలాంటి ఒక సమరశీల ఉద్యమాన్ని నిర్మించడానికి స్ఫూర్తిగా నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం తీసుకోవాల్సిన అవసరం తెలియజేసే లక్ష్యంతో ఈరోజు ఈ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లైఓవర్ దగ్గర వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 1.6 లీటర్ల లిక్విడ్ గాంజాయిని అక్రమంగా తరలిస్తున్న 4 నిందితులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరలిస్తున్న 4 వ్యక్తులను పెందుర్తి సిఐ కేవి సతీష్ కుమార్ అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు. దీనిపై సిఐ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అల్లూరు జిల్లాకు చెందిన చిన్ననాయుడు, సోమేష్ కుమార్, ప్రసాద్ రావు, మచిలి అనే 4 వ్యక్తులు గాంజాయి విక్రయించడానికి తీసుకొస్తున్నారని పక్కా సమాచారం ఉండడంతో వాహనాల తనిఖీ చేపట్టామని, సమాచారం ఉన్నట్టే లిక్విడ్ గంజాయి తరలిస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని అరెస్టు చేశామని తెలిపారు. వారి నుండి మోటార్ సైకిల్, 4 సెల్ ఫోన్లు, 3,000 నగదును స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కి తరలిస్తామని తెలియజేశారు. లిక్విడ్ గంజా హ్యాష్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పి మన సెంట్రల్ ఫ్లైఓవర్ దగ్గర వస్తే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు మేము కూడా వెళ్ళాం. రైడ్ చేస్తే దాంట్లోని హ్యాష్ ఆయిల్ 1.6 లీటర్స్ అండి హ్యాష్ ఆయిల్. అది 4 దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే 4 ముద్దాలు అదుపులో తీసుకొని విచారించాము. విచారిస్తే తెలిసిన విషయాలు ఏంటంటే ఈ 4 కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తులు, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తులు. సో ఈ 4 ఏం చేస్తానంటే ఒక అతని దగ్గర ఎవరైతే సోర్స్ ఎవరిదైతే ఉందో అది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ చెందిన చిన్న నాయుడు, గొల్లెలి చిన్న నాయుడు, ఈయన మరిపుట్టు విలేజ్.
ఈయన మరిపడి విలేజ్లోని ఈయన దగ్గర ఉంది. అయితే ఇది ఎలా సేల్ చేయాలని చెప్పి అతను అదే ఊరికి చెందిన భీమవరంలోనే వర్క్ చేసుకుంటాడు ఒక అతను, ఆయన ఫ్రెండ్ వర్క్ ఫార్మర్ అవుతాడు. సో అతన్ని పిలిచారు, సోమేష్ కుమార్. పిలిస్తే ఇద్దరు కలిపి ఎక్కడైనా అమ్మితే ఇలా డబ్బులు వస్తాయి, హ్యాష్ ఆయిల్ అనేది ఎక్కువ కాస్ట్ ఉంటుంది గంజాయి కింద కాబట్టి అది తీసుకోవడానికి దానికి కొరియర్ అంటే ఎవరైనా పోలీసులు ఉన్నారు లేదా చూడడం కోసం కొరియర్ కింద ఒక ఇద్దరిని అదే ఊరి చెందిన ఇద్దరు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రసాదరావు మత్స్యలింగం వీళ్ళిద్దరిని కూడా పెట్టి తీసుకొస్తే మనకి రాబోయే సమాచారం మేరకు మనం హిందూ జంక్షన్ ఫ్లైఓవర్ ఆ ఏరియాలో పట్టుకోవడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయాలు ఏంటంటే ఇది ఎవరైతే తీసుకొచ్చారో 3 years బ్యాక్ నుంచి ఆయన దగ్గర ఉందో అది ఎలా సేల్ చేయాలో తెలియక బేరం పెట్టుకున్నాడు బయట. సో దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల జరిగింది. దీన్ని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వారాహి అమ్మవారి నవరాత్రుల ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ భరత్. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్ష. కూటమి ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యం. జీటీవీతో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. పెందుర్తిలో పట్టుబడ్డ లిక్విడ్ గంజాయి. 1.8 లీటర్ల గంజాయి స్వాధీనంతో సహా 4 నిందితులు అరెస్ట్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.